ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఉదయకాల సమయంలో లేచిన వెంటనే ప్రార్థన చేశారా? ప్రభు యొక్క వాక్యాన్ని పఠించారా? దేవుని హత్తుకున్నారా? దేవుని సన్నిధిని రుచి చూచారా? సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో మోకరించావా? దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ప్రభు ఆయనకు మొరపెట్టు వారికే ఆయన ఉత్తరం ఇస్తాడు. మొరపెట్టకుండా, ప్రార్థన చేయకుండా జీవితంలో ఏదో క్రైస్తవుడైపోయి రక్షణ పొందామనుకొని బలలో చేయి వేస్తూ బాప్తీసం తీసుకున్నామని అలాంటి ఒక భ్రమలో జీవిస్తూ ఉంటే ప్రభువుని నమ్మి కూడా ప్రభు శక్తిని అనుభవించలేవు. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. దేవుడు ఎప్పుడు ఎవరితో మాట్లాడతాడు అని అంటే మొరపెట్టే వారితో మాట్లాడతాడు. మొరపెడుతున్నావా? నీ జీవితంలో అన్నిటికీ సమయం ఇస్తున్నావు, కానీ ప్రార్థనకు సమయం ఇవ్వటం లేదు. మొరపెట్టి చూడు. బిడ్డల విషయమై మొరపెట్టి చూడు, భర్త విషయమై మొరపెట్టి చూడు, సంఘం విషయమై మొరపెట్టి చూడు, లేదా పరిచర్య నిమిత్తం మొరపెట్టి చూడు, వ్యాధి నిమిత్తం మొరపెట్టి చూడు. మొరపెట్టు వారికి దేవుడు ఉత్తరం ఇస్తాడు. నీకెందుకు దేవుడు ఉత్తరం లేదు? నీకు ఎందుకు దేవుడితో మాట్లాడటం లేదు? నువ్వు మొరపెట్టి అనుభవం లేదు. ఇంతకాలము జరిగింది పక్కన పెట్టి ఇక మీదటైనా ఈ మాటలు వింటున్నప్పుడు పశ్చాత్తాపడి మోకాళ్ళ మీదకి వచ్చి మొరపెట్టేవాడిగా ఒకవేళ ఉండగలిగితే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు, తప్పిస్తాడు, నిలబెడతాడు. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు. మొరపెట్టే అనుభవంలో ఎవరైతే లేరో వారితో మాట్లాడినందుకు స్తోత్రం. మొరపెట్టువారిగా ఉంచండి, తద్వారా నీ దగ్గర నుండి జవాబును పొంది గొప్ప కృపను పొందుకొని ముందుకు సాగేవారిగా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.